హలో మై డియర్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఎవరీ గుడ్ మార్నింగ్. మరి ఈరోజు నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసిన సంగతి ఏంటంటే, ఒక కొత్త రెసిపీ తోటి వచ్చేసానండి. ఏంటా రెసిపీ అనుకుంటున్నారా? చాలామంది ట్రై చేసి ఉండకపోవచ్చు. ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అదేం రెసిపీ అంటే చిక్కుడుకాయ నిలువ పచ్చడి. చిక్కుడుగాయ నిలువ పచ్చడి చేశానండి. ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ రెసిపీని ఫాలో అయిపోండి. టేస్టీ చిక్కుడుకాయ పచ్చడి తిని ఆస్వాదించండి. ఓకే. మరి దీనికి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చిక్కుడుకాయ కదా! నేను టేస్ట్ కోసం కొద్దిగానే తీసుకొని చేశానండి. బాగా కుదిరింది. ఇప్పటి నుంచి ఇక చిక్కుడుకాయలు ఎక్కువ వచ్చాయనుకోండి మాకు, ఇక ఇదే పని. అంటే దీనికి కావాల్సిన పదార్థాలు ఏముంటుందండి, మెయిన్ చిక్కుడుకాయ. అది మీ క్వాంటిటీ మీ ఇష్టం కాబట్టి చిక్కుడుకాయ ఎంతైనా తీసుకొని దానికి తగ్గట్టు ఇది మనము ఊరగాయ పచ్చడిలాగా పెడుతున్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. తెలిసిన విషయమే కదా! ఆయిల్ ఇక ఉప్పు కారం అంటే మన టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కారం వేసుకోవాలండి. తర్వాత చింతపండు గుజ్జు, పులుపుకి సరిపడా చింతపండు గుజ్జు. అంటే ఇక్కడ మనం నిలవ పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఆవపిండో, మెంతిపిండో వేసుకోవాలి కదా! నేనిక్కడ ఆవపిండి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఇక దాని టేస్ట్‌ని పెంచే వెల్లుల్లి రెబ్బలు బాగానే వేసుకున్నాను నేనైతే. సరే, ఒక అందాజాలాగా మీకు చెప్తాను. చిక్కుడుగాయలు ఒక పావు కిలో తీసుకున్నారనుకోండి, నూనె మటుకు కంపల్సరీ 2 కప్పుల వరకు పడతాయన్నమాట. ఇక కారము ఒక కప్పు పట్టుద్ది. ఉప్పు 2 చెంచాలు పట్టుద్ది. అంటే మరీ ఉప్పు కషం వేసుకుంటే మనం తినలేం కదా! ఉప్పు సరిపడా మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవచ్చు కానీ కారం అయితే కప్పు పట్టింది. ఇక చింతపండు గుజ్జు అరకప్పు వరకు పట్టుద్దనమాట పావు కిలోకి. తర్వాత ఆవపిండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ పట్టుద్ది. నేను చెప్పిన పావు కిలో క్వాంటిటీకి అనమాట ఇదంతా. వెల్లుల్లి రెబ్బలు కూడా పావు కప్పు అనమాట. మీరు పావు కిలో కంటే అర కేజీ తెచ్చేస్తున్నారనుకోండి, ఇవన్నీ క్వాంటిటీ డబుల్ అవుతాయన్నమాట. అప్పుడే టేస్ట్ బాగా కుదురుతుందనమాట. ఇలా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తీసుకున్న తర్వాత మామూలుగా అయితే మనం చిక్కుడుకాయ కూర కానీ చట్నీ కానీ చేసుకునేటప్పుడు మామూలుగా శుభ్రం చేసేసి చిక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసేసి తడి ఉండగానే వేసి వాడేసుకుంటుంటాం కదా! కానీ ఇక్కడ మనము నిలువ పచ్చడి పెట్టబోతున్నాం కాబట్టి దానికి తడి ఉండొద్దండి. ఫస్ట్ చిక్కుడుకాయలని కడుగుతాం కదా! కడిగేసి చిక్కు తీసి అలానే అంటే కాయ మొత్తం ఉన్నపలానే పెట్టేసాను నేనైతే. చించలేదనమాట. ముక్కలు చేయలేదు. ముక్కలు చేసుకోవాలనుకుంటే మీ ఇష్టం. కానీ కాయ పలాన ఉంచితే మాగిన తర్వాత ఛిద్రమైపోకుండా మంచిగుంటదనమాట. అట్లనమాట. అయితే ఆ చిక్కుడుకాయ లోపల గింజ ఊరిన కాయలు తీసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయసలు. అదేంటి, ఆ చట్నీ ఊరిన తర్వాత, పచ్చడి ఊరిన తర్వాత ఆ గింజలకు గూడా పులుపు, కారం అవి పట్టి చాలా టేస్టీగా ఉంటదనమాట. అందుకే గింజ బాగా ఊరిన కాయని తీసుకోండి. ఓకేనా? దాన్ని చిక్కుడుకాయని శుభ్రంగా చిక్కదీసి పెట్టుకున్న తర్వాత తుడుచుకోవాలండి తడి లేకుండా. ఇది మెయిన్ ఇంపార్టెంట్. మనము మామూలుగా ఏ పచ్చడి పెట్టినా కూడా దాంట్లో తడి లేకుండా చూసుకుంటాం కదా! మెయిన్ బేస్ ఇంగ్రీడియంట్స్‌కి. అలానే అనమాట. దీనికి కూడా కాయల్ని తుడిచి పెట్టుకోవాలి. అది రెడీగా పెట్టుకొని ఈ పొళ్ళన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఆవ పొడి గానీ, ఇంకా ఇవి మనకి వెల్లుల్లి రెబ్బలు తీసి పొట్టు కూడా తీసుకొని పెట్టుకోవాలనమాట వీలైనన్ని. ఇక చింతపండు గుజ్జు కూడా తీసి పెట్టుకోవాలి. అప్పుడు అన్నీ ఒకేసారి వేసేసుకుంటే పని అయిపోతుందనమాట. ఇక పొయ్యి మీద బాండీ పెట్టి ఫస్ట్ చిక్కుడుకాయలని వేయించుకోవాలి. ఒక కప్పు ఆయిల్ పెట్టేసి ఫస్ట్ ఒక కప్పు ఆయిల్ వేసేసి పావు కేజీ చిక్కుడుకాయలని కూడా బాగా వేయించి, దూరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఆ ఆయిల్, మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా! దాంట్లోనే ఈ ఆవపిండి వేయాలి. అలాగే ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి అవి కొద్దిగా వేగియ్యాయి అనుకున్న తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసి అది కూడా వేగాక ఈ చిక్కుడుకాయలని కూడా వేసి కలిపేయాలి. కలిపేసి మనము ఓన్లీ ఒక కప్పు వరకే యూజ్ చేసాంగా ఇప్పటివరకు. ఇంకో కప్పు కూడా గోరువెచ్చగా అయిన తర్వాత గోరువెచ్చగా చేసుకొని పోసుకోవాలన్నమాట ఈ చట్నీలు. పోసుకొని ఎక్కువ చేతులు తగలకూడదండి. గరిటె సహాయంతోనే స్టీల్ గరిటెతోటి తిప్పండి. చక్కగా కలిపేసి
చక్కగా బట్ట కట్టేసి పెట్టేసేయండి. ఒక 3 డేస్ దాన్ని అలా ఊరనివ్వండి. 3 డేస్ తర్వాత తిని చూడండి. అమృతంలా ఉంటుంది. కంపల్సరీగా ఇది ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేయండి. చిక్కుడుకాయతో చాలా సింపుల్ ఇది. మనం పెద్ద ఆవకాయ, మామిడికాయలతో పెట్టినట్టు కాదు, ఉసిరికాయ పెట్టినట్టు అంత పనే అవసరం లేదు. చాలా సింపుల్ అండ్ టేస్టీ చిక్కుడుకాయ పచ్చడిని మీరు కూడా చేసుకొని తినండి. తప్పకుండా ఒక్కసారైనా మీరు ట్రై చేయాలి. అప్పుడు ఇక మళ్ళీ మళ్ళీ అంత టేస్టీగా ఉంటుందనమాట. మనం మామూలుగా కూరలు చేస్తుంటాం కదా! చికెన్‌లో వేసి చేస్తుంటాము. మామూలుగా కీమాలో వేసి చేస్తుంటాము చిక్కుడుకాయని. నేనైతే వేస్తుంటాననమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా ఉల్లిపాయ, ఆలు, మెంతి వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు చిక్కుడుకాయ ఫ్లేవర్ అంటేనే ఎంతో అద్భుతంగా ఉంటుంది కదండీ! మరి అలాంటి చిక్కుడు పచ్చడి తప్పకుండా ట్రై చేయాలి కదా! అంటే ఇక్కడ చిక్కుడులో చాలా రకాలుంటాయండి. చాలా కలర్స్ కూడా ఉంటాయి. వైట్ ఉంటుంది, పర్పుల్ ఉంటుంది కదండీ! ఇంకా గింజలు బాగా ఊరే వెరైటీ ఉంటుంది. ఇంకా గింజలు పల్చగానే ఉంటుంటాయి. త్వరగా పైన స్కిన్‌కి ఆ పీచు వచ్చేస్తుంటుంది. అలాంటివి కాకుండా నార్మల్ వెరైటీస్ అయితే మనకి గింజ బాగా వస్తుంది. పైన స్కిన్ కూడా మనం యూజ్ చేసుకుంటాం కదా! అలాంటి వెరైటీస్ తోటి ట్రై చేయండి. ఎక్కువ మనకి కణుపు చిక్కుడు చిటిచిట్టిగా ఉంటాయి. గింజలు మటుకు చాలా లావుగా ఉంటాయి కదా! అలాంటివి ట్రై చేయండి. అలాగే ఇప్పుడు నార్మల్ వెరైటీవి కూడా పొడుగ్గా ఉంటాయి. గింజలు లావుగా ఉంటాయి. పెద్ద వెరైటీ ఉంటుంది కదా! అవైనా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మొత్తానికి గింజ బాగా ఎదిగిన గింజ ఉండేలా చూసుకోండి. చాలా టేస్టీగా కుదురుతుందన్నమాట. అది. చిక్కుడుకాయ హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఎన్నో పోషక విలువలున్న చిక్కుడు. అంటే చిక్కుడు జాతి అనంటే దాంట్లోకి బీన్స్ వస్తుంది, అలసందకాయలొస్తాయి, అలాగే బ్రాడ్ బీన్స్ వస్తుంది, జీబ్రా బీన్స్ వస్తుంది. అన్నీ కూడా చిక్కుడు వెరైటీసేనండి. మీరు దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు ఈ పచ్చడికి. అంటే ఈ చిక్కుడంటే గింజలు బాగా లావుగా దీంట్లోనే ఉంటాయి కాబట్టి ఈ చిక్కుడిని మనము ప్రిఫర్ చేయొచ్చన్నమాట. అది. తప్పకుండా ట్రై చేయండి చిక్కుడు రెసిపీని. అలాగే టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళకి ఈ చలికాలం చాలా టెర్రస్ గార్డెన్ ఉండనివ్వండి, గ్రౌండ్‌లో ఉండనివ్వండి, చిక్కుడు తీగ ఉన్న వాళ్ళకి చాలా చిక్కుళ్ళు వస్తుంటాయి కదా! చిక్కుడుకాయలు. కాబట్టి వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి చలికాలంలో. మన వింటర్ స్పెషల్ వెజిటబుల్ చిక్కుడు కాబట్టి. ఓకేనా మరి? ఎన్నో పోషక విలువలున్న ఇలాంటి చిక్కుడుకాయతో పచ్చడి చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇక పచ్చడి చేస్తే ఏ రేంజ్‌లో ఉంటుందో చూడండి. అలాంటి చిక్కుడు ఫ్లేవర్‌లో. ఓకేనా? మరి ఈ వీడియో కనుక, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ట్రై కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చివర్లో పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి పెట్టుకుంటే ఫర్దర్‌గా నేను అప్లోడ్ చేసే ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది.